గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఏంటక్కో ఈరోజు స్పెషల్ ఏంటి? శారీ కట్టుకున్నావు, మామూలుగా లేదు, ఏంటి సంగతులు అనుకుంటున్నారా? ఈ శారీ మా అమ్మకి సౌత్ ఇండియాలో కొన్నాను, ఎప్పుడూ కొన్నాను, కానీ ఇంతవరకు కట్టుకోలేదు. మా అమ్మ ఎటు కట్టట్లేదులే అని చెప్పేసి నేను ఈ రోజు కట్టేశాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా కామెంట్ లో, అక్క మీ నాన్న గురించి ఏం చెప్పట్లేదు, ఏంటి సమాధానం లేదు అనేసి. మీరు అడుగుతున్న కామెంట్స్ కి ఈ రోజు అయితే మా అమ్మ ఆన్సర్ ఇస్తానంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే దొరికేస్తుంది. ఇటు శారీ కట్టానుగా అని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాను. ఖాళీగా ఉంటే ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, అందుకని చెప్పేసి చీర కట్టాను. మా అమ్మ రోజు తిడితం అయిపోయింది, జుట్టు అన్ని కట్ చేసావు, నీకు పిచ్చి పట్టిందా అని చెప్పేసి. హెయిర్ కట్ చేపించి కూడా చాలా రోజులు అయిపోతుంది, అయినా ఇంకా తిట్టడం మాత్రం ఆపలేదు మా అమ్మ అయితే. మా అమ్మ అసలు లిప్స్టిక్ ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నావు అని చెప్పేసి నవ్వుతుంది. నిజం చెప్పండి, అమ్మాయికి లిప్స్టిక్ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? అమ్మాయిలకి లిప్స్టిక్స్ అంటే ఎంత పిచ్చో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీకు మరి లిప్స్టిక్ అంటే ఇష్టమా లేదో కామెంట్ చేసేయండి. పక్కన మా మమ్మీ వీడియో తీస్తూ తిడుతుంది, ఎందుకు ఇవాళ ఊరికే పని పాట లేకుండా రెడీ అవుతున్నావు అని చెప్పేసి. మనకేమో ఖాళీగా ఉన్నాము అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదన్నా మంచి వీడియో ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి నేను కూడా ఇంకా రెడీ అవుదాంలే, మా అమ్మ ఏం క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇస్తుందా అని చెప్పేసి అని నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంతలా రెడీ అవుతున్నాను కదా, మా అమ్మ నన్ను బయటకన్నా తీసుకెళ్తే బాగుండదు, చక్కగా ఫొటోస్ అన్ని మంచిగా దిగొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే విజయవాడలో తీసుకున్నాను, బీసెన్ రోడ్ లో 100 రూపీస్ కి బేరం ఆడి మరీ తీసుకున్నాను. అప్పటికి తీసుకుందామా వద్దా అనే చెప్పి తీసుకున్నాను, ఎందుకంటే స్టోన్స్ ఊడిపోతాయేమో అని భయం వేసింది నాకైతే. నేను అవి పెట్టుకోవటం ఇప్పుడు సెకండ్ టైం, నేను పెద్దగా అయితే యూజ్ చేయలేదు. నేను పోగులు చాలానే కొంటాను, కానీ పెట్టుకోను, చావను, బద్ధకం ఎక్కువ. కానీ వీడియోస్ లో ఉన్నప్పుడు కొంచెమైనా మంచిగా కనపడాలిగా అని చెప్పేసి ఏయో పోగులు పెడుతూ ఉంటా. అప్పుడప్పుడు అయితే మాత్రం నేను అన్ని కదిలించి గెలుగుతా ఉంటాను. మా అమ్మ తెచ్చి చక్కగా చదువుకుంటూ ఉంటది. రాత్రి వర్షం పడతామేమో కానీ అస్సలు కరెంటు లేదు. కరెంట్ ఎన్నిసార్లు తీసాడంటే అన్నిసార్లు తీసాడు బాబు, నిద్ర లేదు ఏం లేదు. అయినా మార్నింగ్ లేచాను, మీరు వీడియో అడుగుతున్నారు, నేను వీడియో పెట్టాలి అని చెప్పేసి అయితే. కరెంట్ పోతే పోయింది, కనీసం దోమలన్నా కుట్టుకుని ఉంటే బాగుండేది, కానీ దోమలు మాత్రం పిచ్చి పిచ్చి కుట్టేసినాయి. మీరు కామెంట్స్ లో అడుగుతున్న క్వశ్చన్ కి అయితే ఈ రోజు అమ్మ అయితే సమాధానం చెప్తుంది, వినేసేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. చిన్నుని మీ డాడీ ఎక్కడ అని అడుగుతున్నారు. ఈ రోజు అయితే చెప్పాలనుకుంటున్నాను, మీరు అనుకున్నంత గొప్ప వ్యక్తి అయితే కాదు. మేము విడిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో బాధలు పడ్డాను, బాధలు పెట్టారు. మా పుట్టింటికి వచ్చి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బ్రతుకుతున్నాను. చిన్ని నేనే తల్లి అయినా తండ్రినైనా చూసుకుంటున్నాను. మా దృష్టిలో ఆ వ్యక్తి అయితే చనిపోయాడు. దయచేసి ఆ విషయం మటుకి అడక్కండి. గాయస్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మీరు అడిగిన దానికి అమ్మ అయితే ఆన్సర్ ఇచ్చేసింది కంప్లీట్ గా. ఇప్పటికైతే మీకు అర్థమై ఉంటది, ఇంకెవరు రిపీట్ చేయకండి. నేను చెప్పేది ఏంటి అంటే, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు మధ్యలో మేము వదిలేస్తాము అనుకున్నప్పుడు దయచేసి అసలు పెళ్లిళ్ళు చేసుకోబాకండి. అది ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు బానే ఉంటారు, పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? వదిలేసి వెళ్ళిపోతారు, పిల్లల భవిష్యత్తు పరిస్థితి. దయచేసి, చాలా మంది తండ్రి లేని ఆడపిల్లలు ఉన్నారు బయట, చాలా మంది. ఆ తల్లి ఆ పిల్లల్ని చూసుకుంటూ కష్టపడుతూ రేయింబొగులు ఇంత కష్టపడి, తనకేం అవసరం? ఇద్దరికి అంటారుగా, ఒక్కళ్ళే కదుగా కనేది. అలాంటప్పుడు ఇద్దరు చూసుకోవాల్సిన బాధ్యత ఉందిగా. కానీ చాలా మంది, కొంతమంది తండ్రులు వదిలిపెడుతుంటే కొంతమంది తల్లులు కూడా వదిలిపెడుతున్నారు. నేను ఒక్కళ్ళనే అనట్లేదు, ఇద్దరు సైడ్ నుంచి తప్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. ఎవరైనా కూడా పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము అనుకుంటేనే మ్యారేజ్ చేసుకోండి, లేదంటే అసలు మ్యారేజ్ చేసుకోవద్దు. పిల్లల లైఫ్లు పాడైపోతాయి, కెరియర్ పాడైపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరో దాకా ఎందుకు, నేనే ఉన్నాను, నా తండ్రి వదిలిపెట్టేశాడు, మా అమ్మ కూడా వదిలిపెట్టేస్తే నా పరిస్థితి. ఏ రోడ్డు మీద అడుక్కుంటూ అన్నం తినక తిని వర్షానికి తడిచి ఎండకి ఎండి, ఏంటి పరిస్థితి? అట్లా చాలా మంది పిల్లలు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని నేను ఎంతో మందిని చూసాను. దయచేసి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము అనుకుంటేనే పెళ్లి చేసుకోండి, లేదంటే అసలు పెళ్ళే వద్దు, అసలు వేస్ట్. అది పెళ్లి చేసుకోకుండా మీకు నచ్చినట్టు బ్రతికేయండి. నేను అందరినీ అనట్లా, కొంతమంది ఉన్నారు వాళ్ళని అంటున్నాను. ఈ మాట ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. ఇంకా మా అమ్మ గురించి చెప్పాలి అంటే, తండ్రినై తల్లై
తండ్రి స్థానంలో అన్ని చేసింది, తల్లి స్థానంలో కూడా అన్ని ఇచ్చింది. ఏది కావాలి అంటే అది కొనిచ్చింది. ఏ రోజు బాధ పెట్టలేదు. తనకి ఎంత ఉంటే అంతలోనే మంచిగా చూస్తుంది. స్టిల్ చూసుకుంటుంది కూడా, అసలు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ప్రతి తల్లి ఆలోచించేది ఒకటి, మనం తిన్నా తినకపోయినా మన పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి, లైఫ్ చాలా బాగుండాలి, మనం బాధలు పడి పిల్లలు పడకూడదు అని ఆలోచించేది ప్రతి తల్లి కూడా. అవునా కాదు? అలానే సేమ్ మా అమ్మ కూడా. ఆమె తిన్నా తినిపోయినా, ఆమె కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మాకు మాత్రం అసలు ఏ లోటు లేకుండా మంచిగా చూసుకుంది. నన్ను మాత్రం చూసుకుంటుంది కూడా. అసలు ఆ చీర కొనుక్కోమన్నా కూడా కొనుక్కోదు మా అమ్మ. నేను మాత్రం ఎప్పుడు ఒకటి కొంటానే ఉంటాను, బట్టలు బట్టలు అంతే. చాలా తల్లిదండ్రులు ఆలోచించేది ఒకటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలు అని ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్పాలంటే థ్యాంక్ యూ చెప్పొచ్చు మా అమ్మకి. తండ్రి స్థానంలో ఉండి తండ్రిలా చూసుకుంటూ ప్రతిదీ కూడా అడిగింది కాదనకుండా కొనిస్తున్న మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. మేబీ ఈ వీడియో చూస్తూ ఉంటది. థ్యాంక్ యూ మమ్మీ. మా అమ్మ ఇప్పుడు ఒక మాట అంటా ఉంటుంది, ఎప్పుడంటే పట్టించుకుంటున్నావులే కానీ రేపు పెళ్ళైనాక మీ ఆయన వచ్చినాక పట్టించుకోవేమో, నీ లైఫ్ నీది కదా అంటూ ఉంటుంది. మా మమ్మీకి ఒక ప్రామిస్ చేయాలనుకుంటున్నా, నాకు మ్యారేజ్ అయినా నాకు 2 పిల్లలు పుట్టినా కానీ ఖచ్చితంగా మా అమ్మకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మా అమ్మకే ఇస్తాను. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మని మర్చిపోయే రోజు అనేది రాదు. మేబీ అది వచ్చి నా ప్రాణం పోయే రోజే కానీ మా అమ్మని వదిలిపెట్టి దూరం పెట్టి ఏదో పెళ్ళి అయింది ఇంకా భర్త వచ్చాడు కానీ అట్లాంటివి ఏం లేదు. మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటది, అందుకని చెప్తున్నా ఈ వీడియోలో. అసలు అలాంటివి జరగదు. నన్ను కని పెంచి ఇంత మంచిగా చూసుకున్న తల్లి నేను ఎలా మర్చిపోతాను? ఎవరు కూడా అస్సలు మర్చిపోకండి, తల్లిని తండ్రిని అసలు ఎప్పటికీ మర్చిపోకండి. మన లైఫ్ మంచి దారిలో చూపించే తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు, ఖచ్చితంగా మర్చిపోకండి. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న ఆఫీషియల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.